నమస్తే. ప్రజెంట్ మనం శంషాబాద్ మండలం బహదూర్గూడలో ఉన్నాం. సో ఈ ల్యాండ్ గురించే గత కొద్ది రోజులుగా వివాదం అవుతున్నటువంటి ల్యాండ్ అంతా కూడా ఇదే సంబంధించినటువంటి సర్వే నెంబర్లో ఈ సర్వే నెంబర్ గలటువంటి ల్యాండ్లో ఉన్న సర్వే నెంబర్ 6228 ఈ రెండు సర్వే నెంబర్లో దరిదాపుగా 650 ఎకరాలని ప్రభుత్వం తీసుకోవడానికి ఒక పక్కన బుల్లెట్ ట్రైన్ హబ్ కోసం మేము ఈ భూమిని సేకరిస్తున్నాం అనేది గవర్నమెంట్ చెప్తున్నటువంటి మాట. కానీ ఈ భూములు మావి, మా తాత తండ్రుల కానించి మేము సాగు చేసుకుంటున్నాం, ఈ భూమిలోనే మేము పంట పండిస్తున్నామని చెప్పేసి రైతులంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ భూములు మాకే చెందాలని చెప్పేసి కూడా వాళ్ళు ప్రధానంగా ప్రభుత్వాన్ని కోరుతున్నటువంటి సిచ్యువేషన్ కనబడతా ఉంది. సో ఈ భూములలో ఏం పండుతుంది, నిజంగా ఏమైనా బీడు భూములు ఉన్నాయా లేకపోయినట్టయితే ఏమైనా బండ భూములు ఉన్నాయా అంటే ఒకసారి చూస్తే మొత్తం అంతా కూడా పంట పండేటువంటి భూములే కనబడతా ఉన్నాయి. 650 ఎకరాలతో పాటు మిగతా పక్కన ఉన్నటువంటి ల్యాండ్లు కూడా పంట పండేటువంటి వివిధ పంటలు కానీ మిగతా ఉన్నటువంటి పూల తోటలు కానీ వీళ్ళు పండించి ఈ సిటీకి దగ్గర ఉంటుంది కాబట్టి సిటీలోకి వచ్చి అమ్ముకునేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు ఆ భూములను కనుక లాక్కున్నట్టయితే మా బతుకులన్నీ కూడా రోడ్డు మీద పడతాయి అనేది వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో గత వారం రోజుల కానించి వాళ్ళు ఒక దీక్ష చేస్తూ ఉన్నారు, ఒక పక్కన నిరసన కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ భూములు మాకు ఇచ్చేంత వరకు మేము ఇక్కడి నుంచి కదలేదు లేదని చెప్పేసి భీష్మించుకొని ఈ టెంట్ దగ్గరనే కూర్చొని వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఒకసారి చూసుకోవచ్చు, ఒక పక్కనేమో ఆ మెయిన్ రోడ్ దగ్గర నుంచి ఈ ఈ ఏదైతే బహదూర్గూడ ఈ లోపలికి ఎంటర్ అయ్యేటువంటి ముందే ఆ హైవే రోడ్ ఏదైతే ఉందో ఆ హైవే రోడ్ దగ్గరనే వందలాది మందిగా పోలీసులు ఉన్నారు. ఒక పక్కనేమో ఇక్కడ చూసుకోవచ్చు, ఈ రోజు ఉదయం 3:30 నుంచి 4 గంటల నుంచే ఒక పక్కన ఇక్కడ ఉన్నటువంటి ఉన్నతాధికారుల యొక్క ఆదేశాల మేరకు వేలాది మంది పోలీసులు అలాగే హైడ్రా సంబంధించినటువంటి అధికారులు సైతం కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఎక్కడ కూడా వీళ్ళని లోపలి వాళ్ళు బయటకు కూడా రానిచ్చేటువంటి సిచ్యువేషన్ కనబడట్లేదు. ఒకవేళ రావాలన్నట్లయితే ఖచ్చితంగా మీ ఆధార్ కార్డు చూపెట్టాలని చెప్పేసి, మరి ఆధార్ కార్డు జేబులో పెట్టుకుని రోజు తిరగాలేందో అర్థం కావట్లేదు. వీళ్ళు కూడా కొత్తగా చూస్తున్నట్టుంది ఇక్కడ ఉన్నటువంటి ఈ లోకల్లో ఉన్నటువంటి ఈ రైతులు కానీ ఇక్కడ ఉన్నటువంటి గ్రామంలో ఉన్నటువంటి వ్యక్తులు కానీ ఆధార్ కార్డు ఉంటేనే లోపలికి ఎంట్రీ కావాలి. ఇక రెండోది ఇప్పుడిప్పుడు ఈ అక్కలు పోతున్నట్టుంది బయటికి. ఇప్పటి వరకు మిమ్మల్ని బయటకు పంపలేదా? ఏమని చెప్పినావు మళ్ళీ? మరి ఇప్పుడు ఏమని చెప్పి వచ్చినావు? కాదు దాదాక ఇప్పుడు మీరు పొద్దున్న చిన్న కూకున్నారు కదా, ఎందుకు మరి మిమ్మల్ని అక్కడి నుంచి ఎందుకు పంపించలేదు? అక్కడ నుంచి పంపిస్తలేరు సార్ మమ్మల్ని. ఇక్కడ లోపలికి పోలీసు వాళ్ళు అసలు ఎంట్రీ కానిస్తలేరు, మా భూముల దిక్కే రానిస్తలేరు. భూముల దిక్కు వస్తే ఇక్కడ లొల్లి చేస్తారని పంపిస్తలేరు. ఉన్న భూములు మొత్తం గుంజుకొని మాకేం ఇస్తలేరు. జాగలనలే గీగలనలే ఏం చెప్పలేడు గుట్ట మాకు. ఆ సార్ ఏం చెప్పలేడు గుట్ట. మాకు పిల్లలు ఉండరు, మాకు 3 పిల్లలు. మేము ఎట్లా బతకాలి? ఉన్న భూమి గుంజుకుంటే మా అత్త మామలు మా ముత్తాతలు సంపాదించిన భూమి అది. ఇప్పటి వరకు ఇప్పటికి కూడా మాకు ఈయన ఏమంటారు ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ గారు మీకు మీ ఊరికి పాస్బుక్లు ఇస్తా అని చెప్పి మా ఊరు సావిడి మీద వచ్చి నేను గెలిచింది అనుకో మీ ఊరికి పాస్బుక్లు ఇస్తా అని చెప్పిపోయిండు. ఇప్పటికి పాస్బుక్లు లేవు, ఆయన లేడు, మా దగ్గరికి రాలేడు. ఆ పాస్బుక్లు ఇస్తా అని కూడా మాకు చెప్పలేడు, మా దగ్గరికి రాలేడు. ఇక ఇప్పుడు ఉన్న భూములు కూడా గుంజుకోనికి తయారయ్యి మీకు గవర్నమెంట్ 500 గజాలు ఇస్తా అది ఇస్తా అని చెప్పి మాకు ఏం చెప్పలేదు. మాకు ఒక నోటీసు కూడా పంపించలేడు సార్. మాకు భూమికి మేము గుంజుకుంటాం అన్ని పంటలే సార్. వరినారు, గులాబీ తోట, గులాబీ పూలు. మేము నైట్ 12 గంటలకు పోతాం, 12 గంటలకు పోయి 4 గంటలకు వస్తాం సార్. ఆ పూలు తెంపుకొని వచ్చి అవి అమ్ముకొని వస్తాం. పొద్దున్న లేస్తే మాది అవిటి మీదనే మా బతుకు మొత్తం అవిటి మీదే సార్. మా పిల్లలు పెళ్లిళ్ళ కుర్రు, మేము అవి చేసుకొని బతికి మా పిల్లల పెళ్లిళ్ళు చేసుకుందాం అనుకుంటే ఇప్పుడు ఆ ఉన్న భూమి కూడా గుంజుకుంటాం. మేము ఎట్లా బతకాలి, ఎక్కడ పోవాలి, మా ఆధార్ ఎక్కడ ఏంది అది మాకేం చెప్పలేడు సార్. బాగానే పంపించినారు సార్. మేము ఇప్పుడు దొంగతనంగా వచ్చిన మేము పొద్దున్న 6 గంటల నుంచి మాకు మంచినీళ్ళు కూడా లేవు సార్. మాకు తాగడానికి మంచినీళ్ళు కూడా తాగలే పొద్దున్న 6 గంటల నుంచి ఇప్పటి వరకు. మా మొగోళ్ళని తీసుకోయేమో పోలీస్ స్టేషన్ దగ్గర అక్కడ ఎక్కడ తీసుకుపోయారు, పోలీసు వాళ్ళు తీసుకొని పోయారు. అక్కడనే ఎవరు ఇంక ఇంతవరకు అక్కడనే ఎవరు సార్. ఇంకా కార్తిక రెడ్డిని మా వాళ్ళని మా లేడీస్ని కూడా కొంతమందిని తీసుకొని ఊళ్ళో ఉన్న పెద్ద మనుషులను కూడా తీసుకుపోయి పట్టుకొని పోయారు. మరి ఇప్పుడు ఈడ పరిష్కారం ఏంటి సార్? ఏం చెప్తారు, ఏం మాట్లాడతారు ఏంటి? మరి ఏం చెప్పట్లేదు ఈడ. ఇప్పుడు మరి ఆ ఎమ్మెల్యే రావాలి కదా సార్. ఇక్కడ మా భూములు తీసుకుంటారు, మరి ఇట్లా మీ భూములు తీసుకుంటున్నా మీకు ఇది ఇస్తున్నా అని చెప్పాలి కదా సార్. మాకేం చెప్పట్లేదు. మరి ఇప్పటి వరకు ఇక్కడ వస్తలేడు. మరి రావాలిగా, వచ్చి చెప్పాలి కదా మాకు. బాబాయ్ ఊరు మీది ఇదంతా కూడా ఓ దొంగల లెక్క మళ్ళీ మిమ్మల్ని లోపలి రావాలంటే ఆధార్ కార్డు చూపెట్టాలంటా ఉన్నారు, పోనీ ఇస్తలేరు. దౌర్జన్యం అయిపోయింది సార్. ఇప్పుడు దొంగల మేమైనా వాళ్ళు దొరలయ్యారు. అందుకే మేము రాష్ట్రపాటి కూడా ఓనిస్తలేరు. అంత పాపం అయితే నన్ను ఉంటుందా? రేవంత్ రెడ్డి ఎందుకు కుట్టిండు? దొంగలాంజ పట్టుకుని ఓట్లలో ఇంత పాపం చేస్తుండొచ్చు నా భూములు. మేమైతే నిన్నమన కొట్టవచ్చు. మా నాయనలు మా తాతలు అయితే ముందే కొట్టిరుగా. బుక్కులు ఇస్తాను, ఈ ఎమ్మెల్యే అంటాడు, ఆ ఎమ్మెల్యే అంటాడు. ఏ ఎమ్మెల్యే ఎక్కుటేమనే కష్టం చేసుకుని బతామంటే ఇప్పుడు అది గుంజుకున్నాక ఎట్లా బతకాలి, ఏం చేయాలి? తెలందాకా 2 ఎకరాలు ఉన్నది. అందులో ఎకరా పూల చెట్లు పెట్టుకొని 12 గంటలకు లేస్తాం నైటు. తెలందాకా 6 గంటల దాకా తెంపుకొని 6 గంటలకు మార్కెట్కి పోతాం సార్. ఆ కష్టం కూడా చేసుకొని చెప్పతే ఎట్లా బతకాలి చెప్పు? ఇంత పాపం అయితే నన్ను ఉంటుందా? ఈ ప్రభుత్వం అంతా కూడా రైతు ప్రభుత్వం, మళ్ళీ 2 సార్లు నేను ముఖ్యమంత్రి అంటాను కదా. ముఖ్యమంత్రి అంటాడు, ఇప్పుడు ఆగం చేస్తుంటాడు మొత్తం. ఇంకా అది రైతు అంట, రైతు
రైతును ఇంత కొట్టుకొని తినాడు ఏం చేస్తాడు ఆ లంచవాడుకు మైబ్నాల పంట పండిన దేశంలో వచ్చి ఈడొచ్చి పంట పంతులని పాడు చేసి ఎట్లా చేయాలి ఆగం ఆగం ఇప్పుడు చూడరు సార్ మేము ఏమైనా పడా ఉంటే గుంజుకోరి కానీ ఆగం చేసిపోతుంది మొత్తం రైతుల పంటలు ఉంటేనే పెట్టుర్రి పంట లేకపోతే మొత్తం గుంజుకోరు సార్ మాకు ఆ? 2 మేకలు 2 బళ్ళు వేసుకొని చేను కాడ బతుకుతున్నాం సార్ మేము అయితే మేము ఆ రైతు బంద్ వేస్తలేడా ఏది వేస్తలేడా బుక్కులు చెప్పాయి కొత్త బుక్కులు ఇచ్చి ఈరిగా సంచులు మందు సంచులు కూడా లేవు సార్ ఇంత పాపమా ఈ భూములని మీరే ఆక్రమించుకున్నారట కదా. ఏమంతా ఆక్రమించుకున్నాం సార్ మా తాతలు ముత్తాతల నుంచి చేస్తుర్రు ఇప్పుడు ఏడైనా 10 ఏళ్ళు 20 ఏళ్ళు చేస్తే పట్టలు ఇవ్వాలని ఉంది కదా సార్ మరి ఇంత పాపం ఆర్చుకోరు మొత్తం ఇంత పాపం అయితే ఏడ లేదు కదా ఇంత అన్యాయమా ఈ రేవంత్ రెడ్డి వచ్చి ఆగం ఆగం చేసి లోపల వచ్చి ఆగం చేస్తే ఇట్లా చేయాలి మాకు మంచి పని చేయమని చెప్పినాం గుంజుకో నువ్వు ఈ పద్ధతి ఇచ్చి నోటీసులు ఇచ్చి ఇది పద్ధతి కాదురా నువ్వు గిడ బతకంటాను మాకు ఎక్కడ భూమి చూపించి గిడ ప్లాట్ చూపించి మాట్లాడి తీసుకో నువ్వు మాకు అది లేదు ఇది లేదు ఆగం చేసి ఆడి విషయాలు చెట్టు మీద చాపు అంటే ఎట్లా చావాలి మరి ఎట్లా బతకాలి ఇంత పాపం అయితే ఏడుండ కూడా సార్ రాజకీయం అంటే రాజకీయం చేస్తుంది మొత్తము ఈ పోలీసులు ఇంతమంది వచ్చింది ఎందుకే? ఇంతమంది కాదు సార్ మనం గీత దాటనిస్తలేడు 4 బళ్ళు ఉన్నాయి బళ్ళు దాటనిస్తలేడు ఏం చేయాలి ఇప్పుడు ఆ గుంజలకు ఉంటే అవి పాలు ఎట్లా ఇస్తాయి మేము ఎట్లా బతకాలి దాటనిస్తలేరు మొత్తం ఇంత అన్యాయం ఏమైనా ఉండొచ్చునా దానిలో మీద బతుకుతాం సార్ మేము ఈ ముఖం అంతా గుంజుకపోయింది. పొద్దున్న తిన్నావా? పోలేదు పొద్దుగాల 6 గంటలకు వచ్చి సార్ ఈ ప్రభుత్వము దొంగ ప్రభుత్వము 6 గంటలకు వస్తారు ఏమన్నా కరాండి మొత్తం తీసేసిరు ఇప్పుడు తావనిగా కూడా వాటలేదు ఈ ఊరికి ఫిల్టర్ నీళ్ళు కూడా లేవు తెచ్చుకోవాలి ఏలూరుకి పోయి అంత పాపం ఉన్నది ఆయన రేవంత్ రెడ్డి చేసిన ఉద్దారకం ఊరికి నల్లలు లేవు కేసీఆర్ నల్లలు వేస్తే ఈ ఊరికి కేసీఆర్ కూడా నల్లలేలే మొత్తం ఇంత పాపం అయితే ఉండదు కదా సార్ మరి దౌర్జన్యం మొత్తం తీసుకొని అయ్యే జాగిరి అంటే మేమేమో బతకనికి వచ్చినాం అన్నట్టు మరి ఈ భూములన్నీ తీసుకుంటే ఎట్లా మీ బతుకు? సార్ మాకు బుక్కులు ఇవ్వాలి బుక్కులు ఇచ్చి మరి అది ఏందో పరిష్కారం చేస్తేనే న్యాయం అవుతుంది కానీ ఇంత అద్రగానం అయితే మాకు వద్దు చూడు లేకపోతే మొత్తం అందరికి ఊరాంత ఇసం పోయమని ఆ మాత్రం మొత్తం చచ్చిపోతాము తీసుకోమని ఆయనకి ఆకలి ఇవ్వబడ్డది కదా ఆయనకి ఎక్కడికి తాళతలేదు మాది మొత్తం తీసుకోమను ఊళ్ళో మొత్తం ఇసం ఇచ్చే తాగుతాం సార్ కులాస పిల్లల తల్లులు అందరం చచ్చిపోతాం ఇక మాకైతే ఇది పోయినాక ఏం చేసుకొని ఇప్పుడు రెక్కల కష్టమే నువ్వు రైతు బంధు చెప్పోతివి భూమి చెప్పోతివి ఏది చెప్పోతివి అయితే మనం రెక్కల కష్టం చేసుకున్నామంటే అది కూడా గుంజుకుంటే ఎట్లా చేస్తారు సార్ ఇంత అన్యాయం ఉండొచ్చు ఎన్నడన్నా మరి ఇప్పుడు ఇట్లా రైతులు ఇట్లా చేసుకుంటారు మళ్ళీ బుక్కులు ఇచ్చి కేసీఆర్ పైసలు పడ్డాయి ఇప్పుడు అట్లా కూడా నన్ను ఉంటే అరే నియమ ఇన్ని రోజులు సార్ బతికినాం అనవచ్చు ఏది లేదా అద్రగానం చేసుకొని ఇన్ని రోజులు ఈ ఎమ్మెల్యే ఇస్తాడు ఆ ఎమ్మెల్యే ఇస్తాడు అంటే తిరిగినాం సార్ బాగా కాళ్ళ వచ్చినాయి ఇప్పుడు మళ్ళీ ఇంత పాపం అవుతుంది మళ్ళీ వచ్చేమో మొత్తం కబ్జా చేసి ఈ జనాభా మొత్తం తెల్లారితలకి ఇంత దొంగలు గారాలు దొంగలు తెలందాక వస్తారా గవర్నమెంట్ మంచులే కదా సెంటర్ గవర్నమెంట్ అంటారు తెలందాక వస్తారా వీళ్ళు పట్టబాగలు వచ్చి ఇది ఇట్లా కాదు ఇది ఇట్లా అన్నాను నువ్వు అవతల రూమ్లు ఉన్నాలని బయటకు పోకుండా చేస్తున్నావు ఊరు చుట్టూ ఒలేసిరు సార్ 4 చుట్ల ఒలేసిరు బయటకు వెళ్ళనిస్తలేరు మొత్తం లేకపోతే గీళ్ళే ఉన్నారు సార్ 5-6 వేల మంది మా ఊరి ప్రభుత్వం మొత్తం ఏడోళ్ళ నాడ మొత్తం ఇంట్లోకి వెళ్ళకుండా చేసిరు ఇంత మళ్ళీ వస్తున్నాడు కదా ఆయన ఏడొస్తుండు రేవంత్ రెడ్డి మంచిగా వస్తాడు ఆడు ఏమన్నా మంది కండలు తినడానికి వస్తాడు ఆడు ఇంకెందుకు వస్తాడు ఆయన బతుకుల ముడ్డ పట్టుకొచ్చి ఇంత జనాభాని తెచ్చిండు మరి తెల్లారితేలకు దొంగగాడు ఆడు ఇంత ప్రభుత్వం మొత్తం ఆగం చేసిన సార్ కేసీఆర్ ఉన్న రోజులు మంచిగానే ఉన్నాయి సార్ బుక్కులు ఇస్తా అంటే ఇస్తాడని అనుకున్నాం కానీ ఇది నమ్మినాం పిల్లలకు జాబులు ఇస్తలేడు ఏమి ఇస్తలేడు కానీ జాబులు ఇస్తాడు అనుకున్నాం జాబులే మొదటికే మోసం చేసి తహసీల్ ముఖం కొడుకు ఇంత పాపం అవుతుండ కూడా అది అద్రగా మామూలు అయితే మట్టన మాయం చేస్తాను నేను చెప్తున్నా కదా అందరికి ఊరు మొత్తం ఇసం దావమంటే కళ్ళ ముందర దావతాం వెళ్ళిపోతాం అంతే నాకు అవసరం లేదు సార్ ఇంటికి పోతాను ఇప్పుడు మరి ఇంటికి ఆడ బలరు రానిస్తలేరు సార్ బలరు ఇవతలు దాటనిస్తలేరు అంత పాపమా వీళ్ళు రూల్స్ ప్రకారం వాళ్ళు రైతులకే పుట్టిరు కదా మరి బలరానే ఓనియొచ్చుగా ఇట్లా అడ్డం లివాటర్ సార్ అవి గిరికలేసి ఇంత పాపం ఉండొచ్చు ఏమన్నా మొత్తం ఇగో ఇట్లా పాలకూర మళ్ళీ పోసినాయి మొత్తం బలరాళ్ళకే ఉరికినాయి కావాలంటే ఇప్పుడు బండి తినొస్తా అంటే కూడా ఇస్తలేరు అంత పాపమా సో ఇది ఇక్కడ ఉన్నటువంటి మీరు పుణ్యం ఉంటుంది చూడు సార్ మీకు ఏదైనా మాకు పరిష్కారం చేసానని చేయరు లేకపోతే అందరికి సంపోసి చంపేయారు అంతే సో వాళ్ళ యొక్క డిమాండ్ కూడా అదే ఎందుకంటే వాళ్ళు ఆ భూముల్ని నమ్ముకొని ఆ భూముల్ని నమ్ముకొని ఉన్నారు కాబట్టి దర్దాపుగా ఇది మొదటిసారి కాదు వాళ్ళ తాత తండ్రులు కూడా
ఇదే భూమి పైన ఆధారపడి వాళ్ళు ఇక్కడ బతుకుతా ఉన్నారు. ఆ భూములు లేకపోయినట్టయితే మాకు జీవితాలు కూడా అవసరం లేదని చెప్పేసి, అవసరమైనట్టయితే మేము చచ్చిపోతామని చెప్పేసి కూడా వాళ్ళు డిసైడ్ ఏంటంటే ఆ భూమి పైన ఎంత ప్రేమ పెంచుకున్నారో మనకు అర్థమవుతా ఉన్నది. ఇప్పుడు కూడా అంటా ఉన్నాడు, ఆ రైతు కూడా అంటా ఉన్నాడు, ఇది సాగుకు పనికొచ్చేటువంటి భూములు, ఇది బండలతోంటో లేకపోతే ఇది పోరంబోకు భూములు కావు, ఇవి మేము సాగు చేసుకుంటున్నటువంటి భూములు అని చెప్పేసి కూడా వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు. సో ఇక్కడ ఒకసారి చూసుకోవచ్చు, మొత్తం అంతా కూడా పోలీసులు సైతం కూడా పెద్ద ఎత్తున కూడా వందలాది మంది పోలీసులు కనబడతా ఉన్నారు. మరి కాసేపట్లో టెంట్ కింద కూకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఈ నిరసన చేస్తున్నటువంటి ఎవరైతే మహిళలు ఉన్నారో, ఎవరైతే పురుషులు ఉన్నారో, సో ఈ యొక్క భూములు మా భూములు మాకే కావాలని చెప్పేసి ఎవరైతే చెప్తా ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళందరినీ కూడా ఇక్కడ నుంచి లిఫ్ట్ చేసేటువంటి ఒక ప్రయత్నం జరుగుతున్నట్టుగా తెలుస్తూ ఉన్నది. సరే ఏదేమైనప్పుడు కూడా ఇక్కడికి వచ్చి స్థానికంగా ఉండేటువంటి ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో, ప్రకాష్ గౌడ్ కావచ్చు, ఇంకా మిగతా సంబంధించినటువంటి అధికారులు కావచ్చు, కలెక్టర్ కావచ్చు, ఇక్కడికి వచ్చి వీళ్ళకి సంబంధించినటువంటి ఈ హామీ కనుక ఇచ్చినట్టయితే, వేరే చోట కనుక ల్యాండ్ ఇచ్చినట్టయితే మేము ఖచ్చితంగా కూడా విరమింప చేసుకోవడానికి సిద్ధంగా ఉంటాం. కానీ మా దగ్గర నుంచి ఎలాంటి మాకు హామీ ఇవ్వకుండా మా భూములు తీసుకున్నట్టయితే మా బతుకులు ఏం కావాలని చెప్పేసి కూడా వాళ్ళంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనబడుతుంది. ఇది కేవలం ఈ లోపల ఇది టెంట్ దగ్గర ఉన్నటువంటి పోలీసులు మాత్రమే కనబడతా ఉన్నారు మనకి ఇక్కడ. ఇంకా బయట కనబడతా ఉన్నారు, ఇంకా అటు సైడ్ సైతం కూడా వందలాది మంది పోలీసులు ఉన్నారు. ఇక ఇక్కడ కనబడుతుంది ఏంటంటే, ఈ రేవంత్ రెడ్డి గారు ఈ పోలీసులని అడ్డం పెట్టుకొని ఏదో రకంగా ఈ భూములను తీసుకోవాలి. సరే తీసుకున్నది పర్వాలేదు, కానీ వేరే చోట మాకు భూములు చూపెట్టి తీసుకోవాలని చెప్పేసి వాళ్ళు ఒక న్యాయపరమైనటువంటి ఒక డిమాండ్ చేస్తున్నారు. మిగతా కొన్ని పార్టీలు సైతం కూడా మద్దతు పలుకుతున్నటువంటి ఆ పరిస్థితి కనబడతా ఉంటే, ఇంకా ఎవరిని కూడా లోపలికి అలౌడ్ చేసేది లేదు. పొలిటికల్ పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఏ నేతలు అయితే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చినట్టయితే అరెస్ట్ చేస్తామని చెప్పేసి ఇప్పటికే పోలీసులు సైతం కూడా హెచ్చరించారు. మీడియాకు సైతం కూడా కొన్ని ఆంక్షలు కూడా పెట్టడం జరుగుతూ ఉన్నది. వీళ్ళు 8 రోజులు అవుతుంది, 8 రోజులు అవుతూ ఉన్నది వీళ్ళు ఆ ధర్నా చేపట్టి. ఈ యొక్క సంబంధించినటువంటి ఈ ధర్నాలో వాళ్ళ ప్రధానమైనటువంటి డిమాండ్ ఏంటంటే, పూల తోటలు, పండ్ల తోటలు పెట్టుకుంటున్నటువంటి వాటిపైన మేము బతుకుతున్నటువంటి మా జీవితాలని రేవంత్ రెడ్డి గారు దయచేసి ఆగం చేయొద్దు, మా భూములు మాకే కావాలని చెప్పేసి కూడా వాళ్ళు ప్రధానమైనటువంటి డిమాండ్ తోటి వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది. ఇంకా లోపలికి పోయేటువంటి ప్రయత్నం చేద్దాం. లోపల అసలు ఆ పంట పొలాలా, లేకపోయినట్టయితే అది పోరంబోకు భూములా, అసలు పంటకు అక్కరన్నటువంటి భూములా, సో ఏం జరుగుతుంది 650 ఎకరాలలో అనేది ఒకసారి లోపలికి పోయి మాట్లాడేటువంటి ప్రయత్నం కూడా చేద్దాం. చూస్తూనే ఉండండి మన తొలి.